హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎత్తిన కాలర్ దించకుండా వరుస విజయాలు నమోదు చేస్తూ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ గిరిని ప్రదర్శిస్తున్నాడు. మాస్ లో ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ లో తిరుగులేని స్టార్డమ్ ఎన్టీఆర్ సొంతం. యాక్టింగ్ లో ఆయనని బీట్ చేసేవారే లేరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలిగిన విలక్షణ నటుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద లీడ్ బెస్ట్ యాక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డాన్స్ అంటే ఆయనకు కొట్టిన పిండి. అతడి స్క్రీన్ ని మ్యాచ్ చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఎవరైనా. టెంపర్ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు ఇండస్ట్రీకి. స్టార్ హీరో అన్న పదానికి 100% న్యాయం చేశాడు. RRR మూవీతో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం క్రియేట్ చేశాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో రీసెంట్ గా మరో పాన్ ఇండియన్ మూవీ దేవరతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీలో దేవర విజయం ఒక సంచలనం. ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ని మరోసారి కల్లారా చూసేలా చేసింది. నెగటివ్ ఫీడ్బ్యాక్ ని అందుకొని ఘోరంగా ట్రోల్ చేయబడిన బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల వసూళ్లతో పంబరేగొట్టాడు. మామూలుగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. అలాంటి సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. తెలిసిన స్టోరీనే అయినప్పటికీ కొరటాల కథని నెరేట్ చేసిన విధానం, ఆయన టేకింగ్, మంచి థ్రిల్ ఇచ్చే మాస్ యాక్షన్ సీక్వెన్సెస్, ట్రెమెండస్ విజువల్స్, వీటికి తోడు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ కూడా ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేశాయి. థియేటర్స్ లో సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టకుండా చిట్ట చివరి నిమిషం వరకు ఎంగేజ్ చేసింది సినిమా. ఆడియన్స్ కి ఫుల్ గా కనెక్ట్ అయింది. అందుకే బయట ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా సినిమా విజయం ఆగలేదు. అంటే ఫ్లాప్ టాక్ ఎంత స్ప్రెడ్ అయిందో అంతకు మించి ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఎన్టీఆర్ తన మాస్ క్రేజ్ తో, స్టార్డమ్ తో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడమే కాదు, తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేశాడు. పార్ట్ 2 పైన మంచి హైప్ క్రియేట్ అయ్యేలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1000 కోట్ల మైలురాయిని అందుకోలేకపోయినా మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా విజయం. ప్రమోషన్స్ ఇంకా బాగా చేసుంటే ఖచ్చితంగా బిగ్ అచీవ్మెంట్ కూడా అందుకొని ఉండేది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కి జపాన్ లో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడి వాళ్ళు మనకంటే చాలా దారుణంగా ఉన్నారు. ఎన్టీఆర్ పేరుని, ఎన్టీఆర్ ఫోటోని పచ్చబొట్లు వేయించుకోవడం లాంటివి చేసి ఎన్టీఆర్ పైన పిచ్చి అభిమానాన్ని చాటుకుంటుంటారు. RRR మూవీతో ఎన్టీఆర్ కి మరింత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది జపాన్ లో. RRR సినిమా డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది. అక్కడ ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ క్రేజ్ మరింత దోహదపడింది అంటారు మన ట్రేడ్ పండితులు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న దేవర మూవీకి రీసెంట్ గా జపాన్ లో స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్ కి అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా అదిరిపోయిందని, RRR రికార్డ్స్ బ్రేక్ అవుతాయని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అక్కడ కూడా దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. మనం చాలా సార్లు చెప్పాం, జపాన్ లో ఎన్టీఆర్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని. రీసెంట్ గా అదే జపాన్ ఫ్యాన్స్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కట్అవుట్ పెట్టి దానికి లేడీ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. దీన్ని బట్టి చెప్పేయచ్చు జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. ఈ సినిమాకు ప్రమోషన్ చేయడానికి మూవీ టీం ఇంకా అక్కడికి వెళ్లకుండానే సినిమాని వాళ్ళే వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక అక్కడే ఉన్న తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడైతే డే 1 రికార్డులు పగిలిపోవడం గ్యారంటీ. దేవర మూవీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. డే 1 172 కోట్ల గ్రాస్ వసూళ్లతో ట్రేడ్ ను విస్మయానికి గురి చేసింది. అక్కడి నుండి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తూనే వస్తుంది. ఫ్లాప్ టాక్ తో కూడా లాంగ్ రన్ ని దక్కించుకొని 6 సెంటర్స్ లో 100 రోజులు, మరో 2 సెంటర్స్ లో నాన్ స్టాప్ గా 4 ఆటలతో 100 రోజులు కంప్లీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్మారం లేపింది. దాదాపు 2 నెలల పాటు ట్రెండింగ్స్ లో కొనసాగింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ వ్యూస్ సాధించిన సినిమాల లిస్టులో 4వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కు ముందే మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా ఏమో జోరు కొనసాగిస్తుంది. మరి జపాన్ లో డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చు, అలాగే RRR రికార్డ్స్ ని బ్రేక్ చేయగలదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ముందు జపాన్ లో దేవర ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.